నమస్కారం అందరికీ. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. ఈ దేశం ఒక భయంకరమైన వ్యాధితో బాధ పెడుతుంది. దాని పేరే కులం. ఈ మాట ద్వారా చాలామంది నన్ను దేశద్రోహి అని, విద్రోహ శక్తి అని, తీవ్రవాది అని కూడా అంటారు. బాధ లేదు, ఎందుకంటే సామాన్య ప్రజలకు లేని స్వేచ్ఛ, సమానత్వం అవి లేనప్పుడు ఈ దేశం ఎటువైపు పోతుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. హిందువులము ప్రియ బంధువులము అని చెప్తారు. మరి అదే హిందువులపైన దాడులు జరిగినప్పుడు ఏం పీకుతుర్రో చెప్పాలా? కాళ్ళు కొంతమంది పేడ ఆర్టిస్టులు పెట్టుకొని వచ్చి మేమే ఉన్నాము, మేము ఈ ధర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నామని చెప్పుకుంటా. మత మార్పిడి అనేది ఎందుకు జరుగుతుంది ఈ సమాజంలో? మత మార్పిడిని అరికట్టడానికే మేమున్నామని చెప్పుకొని బతికే కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడం అంటే ఏంటి? ఇలా మత మార్పిడికి ముఖ్య కారణం కుల ఉన్మాదం. మీకు దమ్ముంటే కుల వివక్షను ఆపండి. కులము లేని సమాజాన్ని నిర్మించడానికి మీ వంతు బాధ్యత తీసుకోండి. అప్పుడు మేమేదో పీకి పొడుస్తున్నామని చెప్పుకోవడానికి ఒక అది ఉంటుంది. ఎంతసేపు ఈ సమాజంలో బతుకుతున్న అణగారిన వర్గాల, నిమ్న ప్రజల హక్కులకు భంగం కలిగించే ఈ దరిద్రపు నా కొడుకులు ఎవడైతే అహంకార కుల బలుపుతోటి ఉన్నారో, కుల బలుపున్నోనికి చెప్తున్నా, అగ్రకుల అహంకార కుల బలుపున్నోళ్ళు మలిసి పెట్టుకోండి. మేము తిరగబడితే ఏ ఒక్క నా కొడుకు కూడా రోడ్డు మీద తిరగడు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంత కుల బలుపు ఉంటే పెట్టుకోనరా నాయనా, ఎన్నన్నా పోయి సావండి, ఈ దేశం విడిచిపోండి. ఈ దేశము అందరికీ సమానత్వం కల్పించింది, రాజ్యాంగం అందరికీ సమానత్వం కల్పించింది. నేను పార్టీ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నా బొచ్చులో రాజకీయం ఇలా ఉంటుంది, రేపు పోతుంది. పెద్ద అదేం కాదు, పదవులు ఇవాళ ఉంటాయి, రేపు బీక్తాయి. ఇప్పటికీ కూడా పోలీసు అధికారులు మొద్దు నిద్ర అది చేస్తూ ఉంటే ఇంకా ఏం చేస్తుర్రు? ఈ సెక్షన్ లేదు, ఆ సెక్షన్ లేదు. దాడి జరిగింది, ఒక పసిపిల్ల చచ్చిపోయింది, అంత క్లియర్ కట్గా ఉంది. తీసుకుపోయి లోపలేసి నూకి